హాయ్ అండి, నమస్తే. నా పేరు రత్నకుమారి. వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్ మేడ్ పికిల్స్ వడియాలు కారపొడి అండి. ఈరోజు పోహా చేస్తున్నారు మరమరాలతోటి. ఇలాగ ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసానండి. ఇంగువ వేసాను, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి వేయించానండి. వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలి. సన్నమంట పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే పోపు అంతా మాడిపోతుంది, చేదు వస్తుంది, టేస్ట్ ఉండదు. ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకున్నాక మరమరాలు ఇట్లా నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో. రుచికి సరిపడా ఉప్పు అండి. కారం, 1 టీ స్పూన్ కారం వేసాను. అర టీ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మరమరాలు వేసేసుకోవాలండి, చూపిస్తాను. ఇట్లాగ బాగా వేయించేసుకోవాలండి. వేయించుకున్నాక దీనిలోకి పప్పుల పొడి, పుట్నాల పప్పు అండి, పొడి వేసేసి కొంచెం నిమ్మరసం, ఒక నిమ్మకాయ పిండానండి నిమ్మరసము, 3 టేబుల్ స్పూన్లు పప్పుల పొడి వేసాను. మొత్తం కలబెట్టేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. కొత్తిమీర వేసేసి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటే మరమరాలతోటి పోహా అండి. ఇందులో మనం పుట్నాల పొడి వేసాం కాబట్టి ఏం వేసుకోకపోయినా డైరెక్ట్గా తినేసేయచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే ఏదో ఒక కారపొడి, నల్ల కారం కానీ, కరివేపాకు, అవిసె గింజలు, మునగాకు పొడి కానీ ఏదైనా వేసుకొని తినచ్చండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి, ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.